హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే డేట్స్ రిలీజ్ అయ్యాయి. ఇది మనకు తెలుసు. దీంతో పాటు మిగతా నోటిఫికేషన్స్ మనకి ఏదైతే రిలీజ్ చేశారో, అంటే టోటల్ గా మనకి 21 నోటిఫికేషన్స్ కి రిలీజ్ అయ్యాయి కదా. ఇందులో వన్ ఆఫ్ ది నోటిఫికేషన్ తానేదార్ నోటిఫికేషన్ కూడా. సో ఇవి రెండింటికి స్టూడెంట్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం క్లారిటీ ఇవ్వండి మేడం, ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది. దట్ ఈస్ వై ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ లో ఉన్నటువంటి క్లారిటీ, అంటే మనకి 9th ఉన్నాయి, అలాగే 10th ఉన్నాయి. సో ఏ పేపర్ కామన్ ఉంది, ఏ పేపర్ కామన్ లేదు, సేమ్ డే ఎందుకు వచ్చాయి, అండ్ దెన్ సిలబస్ వేరియేషన్ కూడా ఉంది. మీకు పేపర్ 1 సేమ్ ఉండొచ్చు, బట్ పేపర్ 2 చేంజ్ అవుతుంది. పేపర్ 2 లో జనరల్ సైన్స్ లో ఏం చేంజ్ అవుతుంది, అలాగే మ్యాథమెటిక్స్ లో ఏం చేంజ్ అవుతుంది, ఎస్ఏ లో చేంజెస్ ఉన్నాయా లేదా, జనరల్ స్టడీస్ లో చేంజెస్ ఉన్నాయా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ అలాంగ్ విత్ దట్ ఈ సింగిల్ ఎగ్జామ్ రాస్తే 2 జాబ్స్, అంటే మేము ఎఫ్ఈఓ క్వాలిఫై అయ్యాం మెయిన్స్ కి, మేము తానేదార్ కూడా రాయొచ్చా అనే డౌట్స్ కూడా కొంతమందికి ఉన్నాయి. దీని గురించి ఈ రోజు వీడియోలో నేను చెప్తాను, రైట్. సో ఫస్ట్ ఏపీ తానేదార్ అనే పోస్ట్ మీద చాలా మందికి డౌట్ ఉంది, దీని డెసిగ్నేషన్ ఎక్కడొస్తుంది అని. తానేదార్ అంటే నథింగ్ బట్ ఒక జూనియర్ లెవెల్ ఫారెస్ట్ ఆఫీసర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఈ నోటిఫికేషన్ వీడియోలో కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తానేదార్ అంటే జూనియర్ లెవెల్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమాట. మరి ఒక డెసిగ్నేషన్ ఎక్కడ ఉంటుంది అని కనుక మనం చూస్తే, ఇప్పుడు మీరు ఎఫ్పిఓ ప్రిపేర్ అవుతున్నారు. ఎఫ్బిఓ తర్వాత ఉండేటువంటి పోస్ట్ మనకి ఏబిఓ, అంటే ఎఫ్బిఓ యొక్క తర్వాత పోస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఈ యొక్క అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ తర్వాత ఉండేటువంటి పోస్ట్ వచ్చేసి మనకి తానేదార్ అనమాట. వీళ్ళనే జూనియర్ లెవెల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అని కూడా పిలుస్తాం అని మనకి తెలుసు. ఈ ఎఫ్పిఓ పైన ఎవరు ఉంటారు మనకి, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఎఫ్ఎస్ఓ ఏదైతే ఎగ్జామ్ డేట్స్ వచ్చాయో ఈ ఎఫ్ఎస్ఓ ఉంటారు. వీళ్ళ పైన ఎవరుంటారు అని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పైన మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు. దీనిపైన ఇంకా హయ్యర్ అథారిటీస్ లైక్ ఏసీఎఫ్ అని, డివిజన్ ఆఫీసర్స్ అని ఇలా ఉంటారు అనమాట, రైట్. ఇది హైయెస్ట్ అథారిటీస్ ఉంటారు. అండ్ దెన్ కమింగ్ టు ఎఫ్ఆర్ఓ, ఈ ఎగ్జామ్ మనకి 2025 లోనే జరిగింది. ఎఫ్ఎస్ఓ మెయిన్స్ అనేది మనకు ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది, మెయిన్స్ ఉంది. ఎఫ్పిఓ కూడా ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది, మెయిన్స్ ఉంది. బట్ తానేదార్కి వచ్చేసరికి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సింగిల్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు పెట్టట్లేదు, సింగిల్ ఎగ్జామ్ మాత్రమే పెడుతున్నారు. మరి తానేదార్ యొక్క వర్క్ ప్రొఫైల్ ఏముంటుంది, లేదంటే జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది అంటే, ఫారెస్ట్ రేంజ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఫారెస్ట్ నే యొక్క బీట్స్ గా డివైడ్ చేసుకుంటాము, సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటాము అని మనకు తెలుసు. ఒక ఫారెస్ట్ ఏరియాని మనం ఒక స్టేట్ ఉంది అనుకోండి, ఆ స్టేట్ ని ఎలాగైతే డిస్ట్రిక్ట్స్ అని, విలేజెస్ అని, మండల్స్ అని మనం డివైడ్ చేసుకుంటామో, సేమ్ అలానే ఒక ఫారెస్ట్ ఏరియా ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ నే మనం ఒక బీట్స్ అని, లేదంటే సెక్షన్స్ అని, రేంజెస్ అని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అందుకే ఈ యొక్క పోస్ట్ యొక్క పేర్లు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ పరిధులు ఏవైతే ఉంటాయో ఆ పరిధుల్ని డెసిగ్నేటెడ్ ఏరియాస్ లో మీరు టేక్ కేర్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ ఫారెస్ట్ లాస్ ఉంటాయి మనకి. ఈ యొక్క ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉంటాయో ఈ లాస్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా, అంటే పోచింగ్ ఏమైనా జరుగుతుందా, ఇల్లీగల్ గా ట్రేడ్ ఏమైనా జరుగుతుందా, లేదంటే ఫారెస్ట్ రిలేటెడ్ క్రైమ్స్ ఏమైనా జరుగుతున్నాయా అనేది మీరు చూసుకోవాలి. అండ్ దెన్ బిల్స్ అనమాట, ఏవైతే చెకింగ్స్ అనే వెహికల్స్ చెకింగ్స్ ఉంటాయి కదా. సో ఈ వెహికల్ చెకింగ్స్ ఏవైతే జరుగుతుంటాయో, ఈ చెకింగ్స్ జరుగుతున్నప్పుడు వాటి యొక్క బిల్స్, అంటే వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి ట్రేడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి ప్రోడక్ట్స్ కి ఆ బిల్స్ కి సరిపోయాయా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. అలాగే మీ యొక్క బుక్ అనేది ఉంటుంది, రికార్డ్ బుక్, దాంట్లో మీరు నోట్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్, అంటే నథింగ్ బట్ ఏవైతే మనకి ట్రీ ప్లాంటింగ్ లైక్ అఫారెస్టేషన్ కానీ, హ్యాబిటాట్ ప్రొటెక్షన్ కానీ, నర్సరీస్ కానీ ఉంటాయి. ఈ నర్సరీస్ లో మీరు యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, అంటే ఎలా కన్జర్వ్ చేసుకోవాలని చెప్పడం కానీ, మొక్కల్ని పెంచడం కానీ, ఈ యాక్టివిటీస్ లో మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాగే సూపర్వైజర్స్ ది ఫారెస్ట్ గార్డ్స్ అనమాట, అంటే ఒక టీమ్ ఆఫ్ ఫారెస్ట్ గార్డ్స్ కానీ, బీట్ ఆఫీసర్స్ కానీ, లైక్ వాచర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో పాటు మీరు వెళ్ళడం జరుగుతుంది, రైట్. ఇది తానేదార్ యొక్క వర్క్ ప్రొఫైల్, క్లియరా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ గురించి చూద్దాం. సో ఈ ఎగ్జామ్ డేట్స్ లో చాలా మందికి డౌట్ ఉంది, గుర్తుపెట్టుకోండి 9th and 10th ఇవి మీకున్నటువంటి ఎగ్జామ్ డేట్స్ కదా. సో ఎఫ్పిఓ మెయిన్స్ రాసే వాళ్ళు ఉన్నారు, అలాగే తానేదార్ రాసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకొక కామన్ డౌట్ ఏంటి అంటే, నేను ఎఫ్పిఓ మెయిన్స్ క్వాలిఫై అయ్యాను కదా, తానేదార్ కూడా రాయొచ్చా అనేటువంటి డౌట్. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎఫ్పిఓ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎఫ్పిఓ మెయిన్స్ రాయండి. తానేదార్ అప్లై చేసిన వాళ్ళు మాత్రమే తానేదార్ రాయొచ్చు, అప్లై చేయని వాళ్ళు రాయలేరు. నేను ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే మీకు చెప్పడం జరిగింది, బికాస్ సేమ్ ఎగ్జామ్ ఉండొచ్చు, సేమ్ సిలబస్ ఉంది కాబట్టి సేమ్ టైంలో రావచ్చు, మీరు అప్లై చేసుకోండి ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అయిన వాళ్ళని కూడా. అప్పుడే నోటిఫికేషన్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రమే
ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. అండ్ దెన్ కమింగ్ టు ది ఎగ్జామ్ డేట్స్, ఫస్ట్ 9th చూడండి. 9th మార్నింగ్ సెషన్ మీకు క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, బోత్ FPOకి ఉంటుంది, తానేదార్కి ఉంటుంది. మార్నింగ్ సెషన్, మార్నింగ్ మీకు క్వాలిఫైయింగ్ టెస్ట్ అయిపోతుంది. అండ్ దెన్ సేమ్ అదే 9th రోజు ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మీకు పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. ఇవి వరకే మీకు కామన్ పేపర్స్. గుర్తుపెట్టుకోండి, కామన్ పేపర్స్ ఇద్దరికి ఏ పేపర్స్ జరుగుతాయి, క్వాలిఫైయింగ్ టెస్ట్ అండ్ పేపర్ 1 మాత్రమే జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు 10th రోజు మార్నింగ్ ఉంటుంది, మనకి ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఈ మార్నింగ్ రోజు ఎవరు ఎగ్జామ్ రాస్తారు అని అంటే FPO మెయిన్స్ వాళ్ళు మార్నింగ్ రాస్తారు. ఏ పేపర్ రాస్తారు, పేపర్ 2 అనేది రాయడం జరుగుతుంది. పేపర్ 2 అంటే మనకి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్. ఆఫ్టర్నూన్ రోజు తానేదార్ వాళ్ళు రాస్తారు సేమ్ పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఇది మీ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 9th రోజు అందరు కామన్ పేపర్ రాస్తారు, 10th రోజు మాత్రం మీకు టైమింగ్స్ అనేది చేంజ్ అవుతాయి. ఎవరైతే రెండింటికి అప్లై చేశారో మీరు 2 పేపర్స్ రాయాలి. ఎవరైతే ఓన్లీ FPO మెయిన్స్ క్వాలిఫై అయ్యారో మీరు ఓన్లీ FPO మెయిన్స్ రాయాలి. ఎవరైతే తానేదార్ కూడా అప్లై చేశారో మీరు ఈ పేపర్ కూడా రాసేసి ఈవినింగ్ మీరు రిటర్న్ వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనకి వెబ్ నోట్ లో ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 18 and 19 నోటిఫికేషన్స్ అంటే మనకి 18 is FPO, 19 is తానేదార్ అనమాట. సో ఇవి రెండిటికి ఎవరైతే అప్లై చేశారో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ బోత్ ది నోటిఫికేషన్స్, విల్ రైట్ అ కామన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ and qualifying test papers, and marks will be considered for both the notifications, which means single exam అనేది మీరు రాస్తారు. ఏదైతే మనం క్వాలిఫైయింగ్ టెస్ట్ అండ్ పేపర్ 1 మీరు ఒకే ఎగ్జామ్ రాస్తారన్నామో ఒకే ఎగ్జామ్ మీరు 2 జాబ్స్ ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ క్వాలిఫై అయ్యారు, మంచి మార్క్స్ వచ్చాయి మెరిట్ లిస్ట్ అనుకోండి, మీరు 2 ఎగ్జామ్స్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. లేదు క్వాలిఫై కాలేకపోయారు అనుకోండి, 2 ఎగ్జామ్స్ లోనూ మీకు మీ జాబ్ అనేది పోతుంది అనమాట. సో మీరు ఎంత స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయితే మీకు 2 జాబ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తు పెట్టుకొని FPO తానేదార్ అప్లై చేసిన వాళ్ళు మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 21 లో 1 to 17 అలాగే 21 అంటే కంప్లీట్ గా ఒక 18 ఎగ్జామ్స్ కి అయితే ఓన్లీ 5 డిస్ట్రిక్ట్ సెంటర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. బట్ మన తానేదార్ అండ్ FPO మెయిన్స్ ఎగ్జామ్ కి మాత్రం మనకి 13 డిస్ట్రిక్ట్స్ లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. దీనిలో ట్రావెలింగ్ లో ఆస్పిరెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది ఇంకొక పాయింట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సిలబస్. ఈ సిలబస్ మోస్ట్లీ చాలా మంది అబ్జర్వ్ చేయాలి, బికాస్ సిలబస్ లో చాలా లూప్స్ ఉంటాయండి. సిలబస్ అబ్జర్వ్ చేయకపోవడం అనేది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అనమాట. ఇప్పటికీ కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు FPOకి FSOకి సేమ్ ఎస్ఏ, అంటే మనం ఎస్ఏ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, FPO తానేదార్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఎస్ఏ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది FPO FSO రెండింటికి యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఆస్పిరెంట్స్. FSOలో అసలు ఎస్ఏనే లేదండి. ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. మీరు అడుగుతుంటే నాకు ఫస్ట్ టెన్షన్ వస్తుంది, చెప్పడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ మీ ప్రిపరేషన్ టైం అనేది తక్కువ ఉన్నప్పుడు మీరు ఇలాంటి డౌట్స్ అడిగితే నాకే చాలా డౌట్ వస్తుంది మీరు ఏ ప్రిపరేషన్ లెవెల్లో ఉన్నారు అనేది. సో కైండ్లీ ఆస్పిరెంట్స్ మీ సిలబస్ కాపీ అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. లేదంటే ఇక్కడ నేను సిలబస్ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ తానేదార్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫస్ట్ మీకు ఉంటుంది, ఇది మనకి తెలుసు. సో ఒక్క క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 45 minutes ఇస్తారు, 50 మార్క్స్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓన్లీ క్వాలిఫైయింగ్ అంటున్నాను కదా అని లైట్ తీసుకుందాము అనుకోవద్దు. లాస్ట్ టైం నేను మార్క్స్ లిస్ట్ కూడా నేను మీకు ఒక వీడియో అనేది చేయడం జరిగింది. మార్క్స్ లిస్ట్ లో ఈవెన్ 100+ మార్క్స్ వచ్చినటువంటి ఆస్పిరెంట్ కూడా మెయిన్స్ లో ఎస్ఏలో మార్క్స్ రాక 10 మార్క్స్ 12 మార్క్స్ తెచ్చుకొని డిస్క్వాలిఫై అయ్యి జాబ్ అనేది రాలేదన్నమాట. సో ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫైయింగ్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. మీరు ఈ యొక్క పేపర్ 1 పేపర్ 2 కలిపి 100-120 మార్క్స్ తెచ్చుకున్నా కూడా ఈ యొక్క ఎస్ఏలో రాలేదంటే మీకు జాబ్ రాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దెన్ పేపర్ 1 ఇది కామన్, ఇవి 2 కామన్ అని మనం చూసాం. సో ఈ కామన్ పేపర్స్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 మార్క్స్, 100 minutes అండ్ 100 క్వశ్చన్స్ ఉంటుంది. పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి SSC స్టాండర్డ్. ఈ SSC స్టాండర్డ్ లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండ్ 100 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి మీకు +1 మార్క్ అనేది వస్తుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్ కి -0.33 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి మీకు సిలబస్ ప్యాటర్న్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ ఏం చూడాలి, క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇది మనం చూసాం. దీని యొక్క సిలబస్ 50 మార్క్స్ ఉంటుందన్నాను, 1 క్వశ్చన్ అనేది మాత్రమే ఇస్తారు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక డౌట్ ఏంటి అంటే మేడం చాయిస్ ఇస్తారా? చాయిస్ ఇవ్వరండి. చాయిస్ అనేది ఏముండదు, వాడు ఒకే ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ ఒక్క క్వశ్చన్ ని మీరు రాయాలి. లాస్ట్ టైం 2019 మెయిన్స్ లో కూడా
ఓన్లీ సింగిల్ క్వశ్చన్ ఇచ్చాడు, ఫారెస్ట్ మీద ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ టైప్స్, కన్జర్వేషన్ గురించి రాయమన్నారు. సో ఒక్కో క్వశ్చన్ ఇస్తారు, మీ ఒక్కో క్వశ్చన్ 45 minutes లో మీరు రాయాలి. అండ్ దీనికి సంబంధించి వీడియో కూడా మనం ఆల్రెడీ 2 to 3 వీడియోస్ ఎస్ఏ రైటింగ్ సంబంధించి చేయడం జరిగింది. ఆ లింక్స్ కూడా నేను కమెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఎలా రాయాలి అనేది మీరు ఒకసారి చూడొచ్చు, అండ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. అండ్ ఆ థీమ్ కూడా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఇస్తారని కూడా మనకి ఇచ్చారు. నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకి పేపర్ 1 100 marks కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది మీకు మెయిన్ గేమ్ ప్లే చేయబోయేటువంటి పేపర్ ఏది అని అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పొచ్చు. బికాస్ మీ ఒక్క పేపరే మీకు 2 ఎగ్జామ్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇఫ్ మీరు మిగతా 21 నోటిఫికేషన్స్ లో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేస్తున్నా కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. అండ్ అబ్జర్వ్ చేయండి, ఈ 21 మిగతా నోటిఫికేషన్స్ కి సిలబస్ అనేది కొంచెం మారుతుంది అనమాట. ఎందుకు అంటే మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జామ్ లో ఓన్లీ నేషనల్ అండ్ ఏపీ ఇచ్చాడు, బట్ ఈ నోటిఫికేషన్స్ లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూసుకోవాలి. ఇలా కొన్ని టాపిక్స్ అనేవి వేరీ అవుతాయి, అది కూడా మీరు గమనించి ప్రిపేర్ అవ్వాలి. అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుంది, అలాగే ఏపీ కూడా చూసుకోవాలి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంటుంది, అలాగే ఏపీ కూడా చూసుకోవాలి. పాలిటీ అండ్ ఎకానమీ కూడా మీరు చూసుకోవాలి. అండ్ దెన్ మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి 2 టాపిక్స్ మన యూట్యూబ్ లోనే మనము క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. చిన్న టాపిక్స్ కాబట్టి ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ క్లాసెస్ మన యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. మెటీరియల్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఇది మనకి స్కోరింగ్ పేపర్. మెయిన్ పేపర్ జనరల్ స్టడీస్ అయినప్పటికీ స్కోరింగ్ ఏది అంటే నేను జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అని ఫస్ట్ నుంచి మీ ప్రిలిమ్స్ నుంచి కూడా చెప్తున్నాను. వై? బికాస్ ఒక స్పెసిఫిక్ సిలబస్ అనేది ఉంది, ఒక బౌండరీ అనేది ఉంది. ఓన్లీ 9 units అనేది ఇచ్చాడు. ఈ 9 units మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇందులో ఏమైనా చేంజెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే చేంజెస్ ఏమీ రావు. అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందా అంటే అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుంది అని కూడా ఉండదు అనమాట. ఎందుకంటే మనకి ఇదంతా మోస్ట్లీ స్టాటిక్ పార్ట్. ఓన్లీ 4 to 5 units లో మీకు కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా యూనిట్స్ అన్ని కూడా మీకు స్టాటిక్ పార్టే కాబట్టి మీరు చదువుకొని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఎక్కువగా మీరు ఇందులో స్కోరింగ్ అనేది చేయొచ్చు. రైట్? సో ఈ జనరల్ సైన్స్ కనుక మనం చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ ఉంటుంది. అండ్ దెన్ న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అండ్ నెక్స్ట్ 8th యూనిట్ వచ్చేసి మనకి ఎథనో బాటనీ ఉంటుంది. అండ్ ఎథనో బాటనీ తర్వాత ద యూనివర్స్ అనే టాపిక్ ఉంటుంది. ఇక్కడ వేరియేషన్ చెప్తాను చూడండి. FPO మెయిన్స్ రాసేవాళ్ళు, తానేదార్ రాసేవాళ్ళు. రైట్? జనరల్ సైన్స్ మాత్రమే మీకు ఎందుకు పేపర్ 2 పెట్టారనేది చాలా మందికి డౌట్. ఎందుకు అంటే పేపర్ 2లో FPO వాళ్ళకి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఇందులో 9 units ఉన్నాయా? ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి మనకి ఈ టాపిక్ అనేది యాడ్ అయింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తానేదార్ మీకు జనరల్ సైన్స్ లో 8 topics ఉంటాయి. అంటే ఓన్లీ ఈ యొక్క ఎథనోబాటనీ వరకే ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు మ్యాథమెటిక్స్, ఇది ఏదైతే 50 marks ఉందో ఇందులో కూడా మీకు 6 chapters అనేవి ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు FPO మెయిన్స్. బట్ తానేదార్ వాళ్ళకి మాత్రం 3 ఉంటాయి. ఓకే. సో ఈ వేరియేషన్ అనేది చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు FPO మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆటోమేటిక్ గా తానేదార్ కూడా కవర్ అవుతుంది, అది ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ తానేదార్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది చూసుకోండి. ఓకే. బికాస్ మీరు డైలీ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఈ 3 ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. 6 ప్రాక్టీస్ చేశారంటే టైం వేస్ట్ అవుతుంది, అది చూసుకోండి. అండ్ FPO మెయిన్స్ వాళ్ళు అడిషనల్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి, చూసుకోలేదు అంటే లాస్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది అనౌన్స్మెంట్. సో ఈ జనరల్ సైన్స్ నేను ఇప్పుడు ఏదైతే స్కోరింగ్ చెప్పానో దానికి సంబంధించి మనం క్లాసెస్ కూడా డీల్ చేయడం జరిగింది. బ్యాచ్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లైవ్ క్లాసెస్ అనేది తీసుకున్నాం, పర్ డే 2 classes. ఆల్ 9 units ఏవైతే ఉన్నాయో 9 units డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది FPO వాళ్ళకి యూస్ఫుల్ అండ్ తానేదార్ వాళ్ళకి యూస్ఫుల్. కంప్లీట్ క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే 4 to 5 units ఉంటాయన్నానో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేసాం. బికాస్ అక్టోబర్ లోనే మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ చేసి నవంబర్ కి ఎండ్ చేసాం కాబట్టి ఈ మంత్ కరెంట్ అఫైర్స్ వరకు అంటే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతుంది. అండ్ దెన్ మెయిన్స్ ఫోకస్డ్, మెయిన్స్ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ అనేది కూడా లేదంటే క్లాసెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. PYQs కూడా మీకు ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద క్లాసెస్. అండ్ అడిషనల్ గా ఇందాక నేను చెప్పినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి క్లాస్ కావచ్చు, వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కూడా మీకు యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 units కి సంబంధించినటువంటి డైలీ డిస్కస్ చేసిన క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఫుల్ 9 units కి సంబంధించి ఇంక్లూడింగ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో పాటు మీకు ఈజీగా అర్థం అవడానికి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ గా పేపర్ 1 ఏదైతే మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉందో ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించి 600 questions టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా మీకు 699 ఓన్లీ 699కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ యాక్చువల్ ప్రైజ్ ఇస్ 999 అనమాట. ఇప్పుడు 699కే ఉంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఎన్రోల్ అవ్వండి. బికాస్ ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ 999 ఒరిజినల్ ప్రైస్ కి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. కాల్ చేసి అయినా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు నెక్స్ట్ కోర్సెస్ చూసుకుంటే ఇవి ఓన్లీ FPO అండ్ థానేదార్ గురించి చెప్తున్నాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి కాదు. FPO థానేదార్ ఇవి రెండింటికి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్. ఎస్ఏ మెటీరియల్ 99 రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎస్ఏస్ రాస్తున్నారు, ఎవాల్యుయేట్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 ఎస్ఏస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇందాక మనం సిలబస్ చూసాం కదా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంతో పాటు మీకు పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా ఇస్తున్నాను. బికాస్ ఒక ఎడ్జ్ అనేది రావాలి ఎస్ఏలో అంటే మీరు యూనిక్ గా ఉండాలి. మీ ఎస్ఏ యూనిక్ గా ఉండాలి అంటే యూనిక్ పాయింట్స్ అనేది ఎగ్జామినర్ కనిపించాలి కాబట్టి సో దానికోసం నేను పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా 10 ఎస్ఏస్ అనేది అడిషనల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏ మెటీరియల్. అండ్ దెన్ జనరల్ సైన్స్ కి సంబంధించే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ కూడా 9 యూనిట్స్ అన్నాను కదా. సో 9 యూనిట్స్ కి ఈచ్ యూనిట్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 9th యూనిట్ మనకి కొత్త యూనిట్ కాబట్టి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీకు 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ దెన్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా మీరు 1200+ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇన్ జనరల్ సైన్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో మీరు 40+ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ అనేవి ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. ఇది కూడా మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు లింక్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కూడా మీరు మెసేజ్ వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. రైట్, ఈ జనరల్ మ్యాథమెటిక్స్ గురించి కూడా నేను ఇప్పుడే చెప్పాను. ఓన్లీ ఫస్ట్ 3 టాపిక్స్ మాత్రమే మీకు థానేదార్ వాళ్ళకు ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు FPO మెయిన్స్ 6 టాపిక్స్ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోండి. ఈ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. అగైన్ డోంట్ కన్ఫ్యూజ్, ఫస్ట్ 3 టాపిక్సే ఉంటాయి అని కాదు. ఫస్ట్ 3 టాపిక్స్ కాదండి, ఓన్లీ 3 టాపిక్స్ వేరే వేరే ఉన్నాయి. 6 టాపిక్స్ అనేవి మీకు FPO మెయిన్స్ వాళ్ళకి ఉన్నాయి. ఇవి 4 టాపిక్స్ అండ్ దెన్ ఇవి నెక్స్ట్ 2 టాపిక్స్ అనమాట. రైట్, ఇది మీకు మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ యొక్క సిలబస్. మ్యాథమెటిక్స్ ని మాత్రం ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అగైన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలా వదిలేయాలా అనేది. దాని గురించి కూడా నేను మీకు స్ట్రాటజీ వీడియో అనేది చెప్తాను. అలా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. రైట్, అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ కాల్ చేసి కానీ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ యూ అండ్ సీ యూ ఆల్ టుమారో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.